నమస్తే గురువుగారు. జై గోమాత. భీష్మ ఏకాదశి తొందరలోనే రాబోతుంది కదా గురువుగారు. భీష్మ ఏకాదశి అంటే ఏంటి? ఎందుకు జరుపుకుంటారు? అలాగే భీష్మ ఏకాదశికి గోవుకి ఉన్నటువంటి అనుబంధం ఏంటి? ఒకసారి మా ప్రేక్షకులకు తెలియజేస్తారా? జై గోమాత. మనందరం వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అని ఒక నానుడి ఉంది. అవును గురుగారు. భారతదేశంలో మనకి రెండు కళ్ళు ఉన్నాయి, ఒకటి రామాయణం, ఒకటి భారతం. ఈ భారతంలో విశేషమైన త్యాగశీలి ఎవరైనా ఉన్నారు అంటే అది భీష్మ పితామహుడు. భీష్ముడు లేని భారతాన్ని మనం ఎప్పుడూ కూడా ఆలోచించలేము. భీష్మాచార్యుల వారు అసలు ఆయన పేరు, ఆయన పూర్వ వృత్తాంతం అంటే ఏంటంటే అసలు ఎందుకు ఈయన అటువంటి దీనికి ఎలా వచ్చారు? శాపగ్రస్తంగా భూమి మీదకు వచ్చినవాడు. అసలు శాపం పొందటానికి గల కారణం ఏమిటి అని తెలుసుకోవాలి. ఈయన అష్టవసువులు విశ్వంలో ఉండే అష్టవసువులు అంటే బ్రహ్మ ప్రజాపతికి మానసపుత్రులు మరియు ఇంద్రుడికి ఈ ప్రకృతి ధర్మాన్ని కాపాడటంలో ఉపయోగపడే శక్తులు, ప్రకృతి శక్తులే ఈ అష్టవసువులు. అటువంటి అష్టవసువుల్లో చివరి వాడైన వాడు ఈ ప్రభాసుడు అనేవారు. ఈ యొక్క అష్టవసువుల్లో ఈయన భార్య పేరు యోగాసక్త. ఈ అష్టవసువులందరూ కూడా భూమి మీదకి విహారార్థం వచ్చారు. విహారార్థం వచ్చినప్పుడు వశిష్ఠ మహాముని ఆశ్రమ ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ కామధేను ఉంది, ఆయన స్వాధీనం. యోగాసక్త అంటే భార్య అడిగింది, నా చెలికి తలకాయ నొప్పిగా ఉన్నది, ఆరోగ్యం బాగోవటం లేదు, కాబట్టి ఈ యొక్క గోవు యొక్క క్షీరాన్ని మనం తీసుకువెళితే ఆవిడికి ఆ వ్యాధి నివారణ అవుతుంది అని చెప్తారు. భార్య అడిగింది చాలా చిన్న విషయమే, కానీ ఈ ప్రభాసుడు ఏం చేశాడంటే పాలు తీసుకెళ్ళటం ఏంటి, ఆవునే తీసుకెళ్ళిపోదాం. ఎందుకంటే మనలో కూడా చూస్తూ ఉంటాం, భార్య దగ్గర తన భర్త తన వైభవాన్ని చూపించుకోవడానికి ఇలాంటి విషయాలు చాలా చోట్ల చూస్తూ ఉంటాం. అలాగే ప్రభాసుడు కూడా ఈ విధంగా ప్రవర్తించి వశిష్ఠుడికి చెప్పకుండా ఆ గోవు అపహరణ చేశారు. అపహరణ చేస్తే ఆయన ఆశ్రమానికి వచ్చిన తర్వాత గుర్తించి గ్రహించి వీళ్ళని ఎవరి ఎంతటి వాడైనా సరే ఇన్ని శాపం పెట్టారు. ఎందుకంటే నా గోవుని ఎవరైతే ఇలా పట్టుకెళ్ళి నాతో నా అనుమతి లేకుండా తీసుకువెళ్ళారో వాళ్ళు భూమి మీద మానవులై పుట్టుగాక అని చెప్పి శాపాన్ని ఇచ్చారు. దాంతో భయకంపితులైన ఈ అష్టవసువులు వచ్చి ఆయన కాళ్ళ మీద పడ్డారు. స్వామి, చేసిన వాడొక్కడే అయితే మా అందరి మీద కూడా మమ్మల్ని అందరినీ కూడా ఎందుకు మాకు శాపాన్ని ఇస్తారు, శపించారు, మీరెందుకు మమ్మల్ని కూడా శపించారు అంటే, ఒక అధర్మం జరుగుతున్నప్పుడు దాన్ని నివారించవలసిన విషయం కూడా మీకు బాధ్యత ఉన్నది. ఈ బాధ్యతను విస్మరించి జరుగుతున్న దాన్ని మౌనంగా చూడటం కూడా, ఒక అధర్మాన్ని మౌనంగా చూడటం కూడా ధర్మబద్ధం కాదు. కాబట్టి దానికి మీకు ఈ శాపము మీకు వర్తిస్తుంది అని చెప్పి చెప్పారు. అయితే ఈ ప్రభాసుడుగా ఉన్న అష్టవసు అయిన చివరి ఆయన, స్వామి నేను మా భార్య అడిగిన విషయానికి నేను చేసింది తప్పే, నన్ను క్షమించండి అంటే, నాయన శాపము అంటే ఏదైనా ఒక శాపము లోక కళ్యాణానికే ఉంటుంది తప్ప ఇది విధాత రాసిన రాత. నీకు ఆ బుద్ధి పుట్టడానికి కానీ రాబోయే రోజుల్లో జరిగేదానికి కానీ, నువ్వు ఒక క్షత్రియ వంశంలో పుట్టి ఇచ్ఛామరణంగా ఉంటూ నువ్వు ఒక ఖ్యాతిని పొందుతావు, చివరికి కైవల్యం పొందుతావు ఇచ్ఛాశక్తితో అని చెప్పి అనిపించేశారు. అయితే ఏ గర్భవాసంలోకి ఈ అష్టవసువులు రావాలి? వీళ్ళందరూ కూడా చాలా పవిత్ర ఆత్మలు కదా. శంతనుడు పాలిస్తున్నాడు,
ఆయన గంగా నదీ తీరంలో ఉంటే గంగని చూసి మోహించాడు. గంగ అంత పరమ పావనమూర్తి ఇంకోటి లేదు. అయితే ఈ అష్టవసువులు ఆవిడ్ని పోయి ప్రాధేయపడ్డారు, అమ్మా పవిత్రమైన నీ దగ్గర ఉంచుతామని. అయితే ఆవిడ శంతనుడికి ఏం పెట్టిందంటే కండిషను, నా పిల్లలు నా ఇష్టం, నేను చేసే నా ఇష్టానికి విరుద్ధంగా కనుక నువ్వు ప్రవర్తిస్తే అప్పటికప్పుడు నిన్ను వదిలేసి వెళ్ళిపోతానని చెప్పి ఆవిడ శంతనుడికి చెప్పడం, ఆవిడ పెట్టిన యొక్క ఆ కండిషన్ ఆయన ఒప్పుకోవటం. అలాగే మొదటి బిడ్డ పుట్టాడు అనగానే సంతోషించే లోపల తీసుకెళ్ళి గంగార్పణం చేసింది. ఎందుకంటే ఈ అష్టవసువులకి పుట్టంగానే జన్మెత్తటం మరణించటం, అలా గంగార్పణం చేసింది. ఇలాగ చరివిత శరవణంగా 7గురిని చేసేదాకా ఓపిక పట్టాడు. 8వ దగ్గరకు వచ్చేటప్పటికి అరే రే ఒక్క పిల్లాన్ని కూడా ఉంచకుండా చేస్తోంది, తర్వాత నా సక్సెసర్ ఎవరు, నా తర్వాత ఎవరు, వంశాభివృద్ధి కాకుండా అవుతోంది కాబట్టి నిరోధించాడు. ఆ నిరోధించిన వాడే దేవవ్రతుడుగా, గాంగేయుడుగా, అంటే గంగకు పుట్టినవాడు గాంగేయుడుగా మనకి పరిచయం. ఈయన దేవవ్రతుడుగా పిలిచేవారు. ఈయన పరశురాముడి దగ్గర కూడా విద్యను అభ్యసించాడు. అభ్యసించిన తర్వాత సత్యవతిని పెళ్లి చేసుకోవాలి. ఈవిడ వదిలేసింది, ఎందుకంటే ఈయన భూమి మీదకి వచ్చేసేపటికి గంగ వదిలేసిన తర్వాత సత్యవతిని పెళ్లి చేసుకున్నాడు శంతనుడు. ఆవిడికి నీకు ఒక కొడుకు ఉన్నాడు కాబట్టి వాడే రాజవుతాడు, నా సంతానం ఏమవుతుంది అన్నప్పుడే ఒక భీషణ ప్రతిజ్ఞ చేశాడు. ఏమని చేశాడంటే, నేను జన్మతః బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఈ వంశాభివృద్ధికే ఉపయోగపడతాను కానీ నా స్వలాభానికి ఏది చెయ్యను అని ఒక భీష్మ ప్రతిజ్ఞ చేసి భీష్ముడయ్యాడు. దేవవ్రతుడు గాంగేయుడు భీష్ముడయ్యాడు. ఆయన పరశురాముడి దగ్గర విద్యాభ్యాసం చేశాడు. ఈయన మొత్తము మన మహాభారతంలో మనం గనక చూసేట్లయితే తప్పు జరుగుతున్న అధర్మం వైపుకి ఉండటం మూలాన, అంటే దుర్యోధనాదులందరూ కూడా ఎంత అధర్మం చేసినా కూడా ఆయన యొక్క పరిధిలో ఆయన ఉండి సహకరించటమే తప్ప ప్రతిఘటించటం చేయలేకపోయినాడు. ఆయన కృష్ణావతారాన్ని పూర్తిగా బ్రహ్మస్వరూపంగా వచ్చిన పరమాత్మే వచ్చాడని గ్రహించిన వ్యక్తి కూడా భీష్ముడు. ధర్మమే గెలుస్తుంది, అధర్మం ఎప్పటికైనా ఓడిపోతుందని నమ్మినవాడు కూడా భీష్ముడే. అయితే కొన్ని జీవితాలు మనం గనక చూస్తే కొంతమంది వాళ్ళ కుటుంబం కోసం వాటి కోసం ఎన్నో త్యాగాలు చేసి నిలబెట్టుకున్నా కూడా చివరిలో వాళ్ళని గుర్తించే వాళ్ళు ఉండరు ఆ కుటుంబాల్లో. కానీ భీష్ముడు కూడా ద్రౌపదిని వస్త్రాపహరణం చేస్తున్నా, లేకపోతే వీళ్ళు మాయాజూదం చేసినా, ఎన్నిసార్లు ప్రతిఘటించాలని చూసినా కూడా ఈయన అక్కడ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడే తప్ప ప్రతిఘటించలేని పరిస్థితుల్లోకి ఆయన నెట్టబడ్డాడు. అటువంటి వాడు, ఆయనకి ఇచ్ఛామరణమే ఉన్నది. అటువంటి వాడు యుద్ధం చేసేటప్పుడు కూడా ఆయన నేర్చుకున్న విద్య అంతా కూడా వీళ్ళ మీద ప్రయోగిస్తున్నప్పుడు కృష్ణ పరమాత్మ లాంటి వాడికే కోపం వచ్చి ఆయన సుదర్శనాన్ని తీసుకుని మీదకి వెళ్ళాడు భీష్ముడి మీదకి. ఈయనేంటి అసలు అధర్మం గెలుస్తుంది, ధర్మం ఓడిపోతుందనే దానిలో సుదర్శనాన్ని తీసుకువెళ్తే స్వామి రా నన్ను తీసుకెళ్ళిపోమన్నాడు. తమాయించుకున్న కృష్ణావతారం కృష్ణుడు వెనక్కి తిరిగి ధర్మరాజుకు చెప్తాడు, స్వామి ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన మామూలుగా మన చేతుల్లో మరణించేవాడు కాడు, ఆయన మరణం ఆయన అనుకుంటే అయ్యేది కానీ మనం అనుకుంటే అయ్యేది కాదు అని అడిగితే కూడా తన మరణ రహస్యాన్ని కూడా ధర్మరాజుకి శిఖండిని తీసుకొచ్చి ఎదురుకుండా పెడితే అస్త్ర సన్యాసం చేస్తాను మీరు కొట్టుకోవచ్చని చెప్పగలిగిన ధీరోదాత్ముడు భీష్ముడు. అంటే ఈ భీష్ముడి యొక్క మనం కర్ణుని ఎలాగైతే చెప్పుకుంటామో భీష్మ పితామహుడు కూడా అంతకన్నా ఉదాత్తమైన, ఎందుకంటే తన యొక్క వంశ పారంపర్యానికి తండ్రికి ఇచ్చిన మాటని కానీ సత్యవతికి ఇచ్చిన మాటని కానీ ఒక మాట కోసం తన జీవితాన్ని అంతా ధారాదత్తం చేసి ఆ శిఖండి ఎదురుకుండా పెట్టుకుని కృష్ణార్జునులు ఎప్పుడైతే యుద్ధం చేశారో
ఆయన భూమి మీద పడిపోకూడదని చెప్పి అంపశయ్యని నిర్మించాడు. అంపశయ్య మీద 58 రోజులు ఆయన ఆవాసం చేశారు. కానీ ధర్మరాజుకి మనసుకి చాలా బాధ కలిగింది. అరే రే, ఇంతటి అంటే ఈ వంశవృక్షానికి మూల కారణమైన భీష్మ పితామహుణ్ణి మనము ఆయన్నే అడిగి ఆయన్నే మరల దీని మీదకి తీసుకొచ్చామే, ఎంత నేను ధర్మరాజునా అధర్మరాజునా అనే ఒక బాధ కలిగి ఆయన దగ్గరికి వెళ్ళి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి బాధపడతాడు. కృష్ణ పరమాత్మ, నేను చేసింది రైటా తప్ప అంటే, ఈ మాట నన్నెందుకు అడుగుతావయ్యా, అంపశయ్య మీద ఉన్నాడు కదా, అంపశయ్య మీద ఉండి చైతన్యంగానే ఉన్నాడుగా, ఆయన్ని పోయి అడుగు, ధర్మం అంటే ఏమిటో నువ్వు కనుక్కో, నీ పేరు ధర్మరాజు కాదో కనుక్కోమంటే ఆయన దగ్గరికి పోయి ధర్మరాజు అడుగుతాడు, స్వామి ధర్మం అంటే ఏమి అని. కృష్ణ పరమాత్మ వంక ఒక్కసారి చూస్తూ ధర్మరాజు వంక చూస్తూ, అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే, ధర్మాన్ని రక్షించే పరమాత్మ దగ్గర జీవాత్మ అయిన ధర్మరాజు ఒక ధర్మాన్ని అనుసరించిన భీష్ముడిని అడుగుతున్నారన్నట్టుగా చేసుకుని ఆయన అనుశాసన పర్వము అని ఒక అనుశాసన పర్వాన్ని, శాంతి పర్వాన్ని ఆయన ఈ ధర్మరాజుకి బోధిస్తాడు. దీనిలో అసలు ధర్మము అంటే గోవు అంటేనే ధర్మము, గోవుని ఎలా సంరక్షించాలి, గోదానాలు ఎలా చేయాలి, ఏ విధంగా ఉంటుంది అనే విశేషాలన్నీ కూడా ఆయన చేసిన అనుశాసన పర్వంలో చాలా విస్తారంగా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా చనిపోయేటప్పుడు తన గతాన్ని గుర్తు తెచ్చుకున్నట్టుగా ఆయన గోవుని ఏ విధంగా అయితే గత జన్మలో దొంగిలించి చేశారో, చివరికి ఆయన 58 రోజుల తర్వాత మాఘ అంటే మన ఏకాదశి రోజున, శుక్ల ఏకాదశి, భీష్మ ఏకాదశి అని చెప్తూ ఉంటాం. ఈ భీష్మ ఏకాదశి రోజున ఆ భీష్మ పితామహుణ్ణి తలుచుకుంటూ ఈ భారతావనిలో ఆయన చేసిన సేవల్ని కానీ, ఆ వంశాన్ని నిలబెట్టిన తీరు కానీ, ఇవన్నీ గనక మనకు తెలుసుకుని మనము ఆయనకి కూడా ఆ రోజున తర్పణలు గనక ఇవ్వగలిగితే, మనము జాతికి నిలబడి మనకి ధర్మ సూక్ష్మాలని, ధర్మాలని మనకి అందించిన వాళ్ళందరినీ, ఎందుకంటే ధర్మంతో బతికితే మనిషికి 4 అవసరం పురుషార్థాలు: ధర్మ, అర్థ, కామ, మోక్ష. అసలు ముందు ఉన్నదే ధర్మం. ధర్మబద్ధంగా అర్థము అంటే డబ్బు సంపాదించడం, ధర్మబద్ధంగా కామ్యము అంటే కోరికలు కూడా ధర్మబద్ధంగా ఉండాలి, అధర్మబద్ధంగా ఉండకూడదు. అప్పుడు ఆటోమేటిక్గా మోక్షం వస్తుంది. ఆయన కూడా ఈ ధర్మాన్నే పెట్టి ఈ అంటే పురుషార్థాలన్నింటినీ కూడా ధర్మరాజుకు బోధించాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనము ధర్మ, అర్థ, కామ, మోక్షాలను సంపాదించాలని ఇటువంటి పర్వాలని జరుపుకుంటూ, పరమాత్మ దగ్గరికి పుట్టినవాడు గిట్టక తప్పదు. ఆ గిట్టే లోపల ధర్మ మార్గంలో నడిచిన వాళ్ళ యొక్క అడుగుజాడల్లో గనక విషయాలను తెలుసుకొని మన జీవితాలను మనం పరిపుష్టం చేసుకోగలిగితే మన జీవితాలు ధన్యమవుతాయి. కాబట్టి అందరూ కూడా భీష్మ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుంటూ ఆ యొక్క, ఎందుకంటే ఈ దేహమే సందేహం, ఏ క్షణానైనా పడిపోవచ్చు. కాబట్టి మనము నిరంతరం మన్మే నామ్ హాత్మే కామ్, మనసులో ఆ దైవ ధ్యానం చేసుకుంటూ మనం చేసుకునే కార్యక్రమాలు మనం చేసుకునేట్టయితే మన జన్మ ధన్యమవుతుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఈ భీష్మ ఏకాదశి రోజున భగవంతుడి సేవలో మీరందరూ తరిస్తారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై గోమాత. ధన్యవాదాలు గురువుగారు.